డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. గత రెండేళ్లలో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 ఫైనల్ మరియు టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ జరిగాయి. ఈ రెండు టైటిల్ మ్యాచ్లు చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. అందువల్ల నేటి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరునైతే మాత్రం అభిమానులు ఆశిస్తున్నారు. క్వాలిఫైయర్ 1లో గెలిచి ఆర్సీబీ నేరుగా రెండవసారి ఫైనల్కు అర్హత సాధిస్తే, క్వాలిఫైయర్ 2లో గెలిచి జీటీ తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది ఫైనల్లో. లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. నేటి ఐపీఎల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే చాలా విచిత్రమైన పిచ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ జట్టు బలమైనదిగా కనిపిస్తోంది. వారు ఈ వేదిక తమ గత మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయారు. ఈ సీజన్లో జీటీ తమ సొంత గడ్డపైన ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్ గత ఫైనల్లో జరిగిన ఈ పిచ్ పైనే ఆడుతుందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ పిచ్, ఈ పిచ్ ఒకటే. ఈ సీజన్లో పిచ్ను ఇప్పటికే 2 సార్లు ఉపయోగించారు. అందువల్ల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా ఒకటి ఉంది. అహ్మదాబాద్లో సాధారణంగా చేజింగ్ చేసే జట్లకే అనుకూలత ఎక్కువ ఉంటుంది. గత 6 ఫైనల్స్లో 4ని చేజింగ్ చేసిన జట్టే గెలిచింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది అంటే, ఇప్పటి వరకు 51 మ్యాచ్లు ఈ స్టేడియంలో జరిగితే మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లు 26%, చేజింగ్ చేస్తూ గెలిచిన మ్యాచ్లు 25%, టాస్ గెలిచి గెలిచిన మ్యాచ్లు 23%, టాస్ ఓడిపోయి గెలిచిన మ్యాచ్లు 28% గెలిచాయి. అత్యధిక స్కోరు 243 అయితే అత్యల్పమైన స్కోరు 86. చేజ్లో అత్యధిక స్కోరు 204. సో ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య ముఖాముఖి రికార్డ్ చాలా పోటీగా ఉంది. ఎందుకంటే ఆర్సీబీ మరియు జీటీ 9 సార్లు తలపడగా, బెంగళూరు 5 సార్లు, గుజరాత్ 4 సార్లు ఈ ఐపీఎల్లో రెండు జట్ల మధ్య జరిగిన దానిలో గెలిచాయి. గత 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ 2 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయినట్టుంది. అయితే పిచ్ పరంగా చూసినా, జట్టు పరంగా చూసినా బెంగళూరు జట్టుకు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటగా బౌలింగ్ చేసే వాళ్ళకి, మొదట పేసర్లకి, తర్వాత స్పిన్నర్లకి కలిసి వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా అది పేసర్లకు అనుకూలంగా మారుతుంది. సో ఫస్ట్ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటే చాలా మంచిది.